హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ప్రద్యుమ్నుడి యొక్క చరిత్ర అనేటువంటిది చూస్తున్నాము. 55వ అధ్యాయము 10వ స్కందంలో ఇప్పటి వరకు కూడా రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడము అనేటువంటిది చూసాము. సో శ్రీకృష్ణుడు ఏ విధంగా రుక్మిణిని అపహరించుకుని తీసుకుని వచ్చారు, ఏ విధంగా వివాహం చేసుకున్నారు, వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో ద్వారకావాసులందరూ కూడా ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఆ తర్వాత ఇక డైరెక్ట్గా ప్రద్యుమ్నుడి విషయానికి వచ్చేసారు. అంటే ఇప్పుడు ప్రద్యుమ్నుడి విషయంలో జరిగిన స్టోరీ మొత్తం కూడా ఇప్పుడు చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఈ ఒక్క అధ్యాయంలోనే ప్రద్యుమ్నుడు పుట్టడం, ప్రద్యుమ్నుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, ప్రద్యుమ్నుడిని ఎవరో పెంచుకోవడం, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు ఎవరినో వివాహం చేసుకోవడం, తిరిగి మళ్ళీ ఇంటికి రావడం. అంటే ప్రద్యుమ్నుడు పుట్టుకతోనే ఆయన వెళ్ళిపోతారు. కృష్ణుడు రుక్మిణితోటి కలిసి ఉండరు, వాళ్ళు ఇదవుతారు అనమాట. సో ఇవంతా కూడా ఒకే అధ్యాయంలో చెప్తున్నారు. దాని అర్థం ఈ కృష్ణుడు ఇతర వివాహాలు ఏవైతే చేసుకున్నారో అవన్నీ ప్రద్యుమ్నుడు పుట్టి వివాహం అయిన తర్వాత చేసుకున్నారని కాదు. ఒకే చాప్టర్లో ప్రద్యుమ్నుడికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ప్రద్యుమ్నుడు ఇల్లు వదిలి, అంటే పుట్టుకతోనే జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి యవన వయసులో వివాహం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చే లోపల మళ్ళీ ఆయనకి కృష్ణుడు ఇతర లీలలన్నీ కూడా మళ్ళీ మనకి తర్వాత వస్తాయి. ఓకే. సో ఈరోజు మనము డీటెయిల్గా ప్రద్యుమ్నుడి యొక్క చరిత్ర మొత్తం కూడా ఈరోజు వినడానికి ప్రయత్నించాము. ఓకే. ఉషశ్రీ మత చదవండి, మత సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రద్యుమ్న చరితము. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణునికి తనయునిగా జన్మించుట, పిదప శంబరాసునిచే అపహరింపబడుట అను విషయములు ఈ అధ్యాయంలో తెలుపబడినవి. ప్రద్యుమ్నుడు శంబరుని వధించి పత్ని సమేతుడై గృహమునకు తిరిగి వచ్చుట కూడా ఇందులో వివరింపబడినది. వాసుదేవాంశయగు కామదేవుడు అనగా మన్మధుడు శివుని క్రోధముచే దగ్ధమై బూడిదగా మారి రుక్మిణి గర్భమున ప్రద్యుమ్నాంశగా తిరిగి జన్మించెను. శంబరుడను ఒక అసురుడు అతనిని తనకు శత్రువుని తలచినవాడే అతనికి 10 రోజులైనను రాక మునుపే ప్రసూతి గృహము నుండి అపహరించి సముద్రములో పడవేసి తన రాజ్యమునకు పోయెను. బలవంతమైన చేప ఒకటి ప్రద్యుమ్నుని మింగి పిదప జాలరుల వలకు చిక్కెను. వారు దానిని సంబరునికి కానుకగా నొసగిరి. వాని వంటవారు దానిని పోయగా ఉదరమున బాలుడు కనబడెను. అతనిని వారు మాయావతియగు దాసికి ఒసగిరి. ఆ బాలుని గాంచి ఆమె చిక్తురాలయ్యెను. అప్పుడు నారదముని వచ్చి ఆ శిశువు వృత్తాంతమును ఆమెకి ఎరిగించెను. మాయావతి నిజమునకు కామదేవుని పత్నియకు రతీదేవి. తన పతి నూతన దేహములో జన్మించుట కొరకు వేచి ఉన్నదై రతీదేవి శంబరుని గృహమున వంటకత్తెగా మారెను. ఆ శిశువు ఎవరో ఇప్పుడు తెలిసినందున ఆమె అతని పట్ల గాఢానురాగము కలదిగా నయ్యెను. కొలది సమయములోనే ప్రద్యుమ్నుడు యవన దశకు పొందినవాడై తన సౌందర్యముతో స్త్రీలందరినీ ముగ్ధులను కావింపతొడగెను. ఒకసారి రతీదేవి ప్రద్యుమ్నుని చెంతకు చేరి కామపూర్ణ భావముతో విలాసముగా తన కనుబొమ్మలను కదిలించెను. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెను తల్లిగా సంబోధించిన వాడే మాతృభావమును వదిలి కామకురాలకు ప్రియురాలి వలె ఏల వ్యవహరించుచుంటివని ఆమెను అడిగెను. అప్పుడు ఆమె తామిరువురు ఎవరో అతనికి తెలియచేసినది. శంబరుని వధింపుమని అతనితో పలికినదే ఆమె అతనికి సహాయముగా మహామాయ విద్యను బోధించినది. ప్రద్యుమ్నుడు శంబరుని చెంతకు వెడలి పలు అవమానకర వాక్కులతో అతనిని క్రోధమును తెప్పించి యుద్ధమునకు పిలిచెను. అప్పుడు శంబరుడు క్రోధముతో గదను చేపట్టి బయటకు వచ్చి అతనిపై పలు మాయలను ప్రయోగించెను. కాని ప్రద్యుమ్నుడు మహామాయచే వాటినన్నింటినీ తప్పించుకొని పిదప ఖడ్గముచే ఆ అసురుని శిరమును ఖండించెను. ఆ క్షణమున రతీదేవి ఆకాశమున ప్రత్యక్షమై ప్రద్యుమ్ని ద్వారకు కొనిపోయెను. ప్రద్యుమ్నుడు పత్ని సమేతుడై శ్రీకృష్ణుని అంతఃపురమున ప్రవేశింపగా అచ్చటనున్న పలువురు సుందరాంగులు అతనిని సాక్షాత్తుగా కృష్ణుడే అని తలచిరి. అతని రూపము వస్త్రాలంకారము కృష్ణునే పోలియుండెను. అందువలన వారు సిగ్గుతో అటు ఇటు పరుగు తీసి దాక్కుకొనిరి. కాని కొంత తడువునకు వారికి ప్రద్యుమ్నుని రూపంలో కృష్ణుని రూపంలో కొంత భేదము కనిపించెను. అతడు కృష్ణుడు కాడని ఎరిగినంతటా వారు అతని చుట్టూ చేరిరి. ప్రద్యుమ్నుని గాంచినంతటా రుక్మిణీదేవి మాతృభావం కలిగినదయ్యెను. ఆమె స్తనముల నుండి సహజముగానే క్షీరము స్రవింపసాగెను. అతడు అచ్చము కృష్ణునే పోలియుండుటను గమనించి అతడెవరో ఆమె తెలుసుకొనగోరెను. తన పుత్రులలో ఒక్కడు ప్రసూతి గృహము నుండి అపహరింపబడినని ఆమె గుర్తు చేసుకొనెను. అతడు ఇంకనూ బ్రతికి ఉన్నచో ఎదుట నిలిచి ఉన్నటువంటి ప్రద్యుమ్నుని అంతటి వయసు కలవాడై ఉండును అని ఆమె తలచెను. రుక్మిణి ఆ రీతిగా తలుచుచుండగా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులతో కూడి అతడు
అచ్చటకు వచ్చి పరిస్థితిని అంతటినీ చక్కగా ఎరిగి ఉన్నను మౌనమును వహించెను. అప్పుడు నారదముని వచ్చి సమస్తమును వివరించెను. అందరూ ఆ వృత్తాంతమును విని చకితులై ప్రద్యుమ్నుని పరమానందముతో ఆలింగనము చేసుకునిరి. ప్రద్యుమ్నుని సౌందర్యము కృష్ణుని సౌందర్యము చే సరిపోలి ఉన్న కారణమున అతనితో మాతృ సంబంధము కలిగిన స్త్రీలు కూడా అతనిని తమ ప్రియునిగా తలచకుండా ఉండలేకపోయిరి. అతను శ్రీకృష్ణుని ప్రతిబింబమే అయినందున అతనిని వారు ఆ రీతిగా చూచుట సహజమే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో మొత్తం ప్రద్యుమ్నుడి స్టోరీ మొత్తం కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఏ విధంగా ప్రద్యుమ్నుడు కృష్ణుడికి తర్వాత రుక్మిణీదేవికి జన్మించారు. 10 రోజుల వయసులోనే ఏం పేరు శాంభరుడు అనేటువంటి ఒక అసురుడు తీసుకుని వెళ్ళిపోవడం. ఎందుకంటే శాంభరుడికి ప్రద్యుమ్నుడు శత్రువు అనుకున్నాడు. సో ఆయన మరణం ఈయన వల్లనే కలుగుతుంది అని అనుకున్నాడు. అందుకని ఆయన తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడేస్తే అది చేప తినడం, మళ్ళీ ఆ చేప నుంచి ఆ బాలుడు మళ్ళీ మాయావతి మాయావతినండి మాయావతి మాయావతి దొరకడం. మాయావతి ఎవరో కాదు, రతీదేవి. సో మళ్ళీ తిరిగి రతీదేవి సహాయంతో ఆయన ఆ శంబరుణ్ణి వధించటము ఇవన్నీ కూడా చేయటము, మళ్ళీ తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ద్వారక్కి. ఓకే, డీటెయిల్గా చూద్దాం ఈరోజు ఒక్కొక్క శ్లోకంలో ఏముందో. నాగశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగృధ్రమన్యునా కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగృధ్రమన్యునః దేహోపపత్తయే భూయస్తమేవా ప్రత్యపద్యతాం దేహోపపత్తయే భూయాస్తమేవ ప్రత్యపద్యత. సుఖదేవ గోస్వామి పలికెను, వాసుదేవాంశయు కామదేవుడు మా పూర్వం రుద్రుని కోపం వలన దగ్ధమయ్యను. ఇప్పుడు నూతన శరీరంను బడయుటకై అతడు తిరిగి వాసుదేవుని దేహం నుండి వచ్చి చేరెను. భాష్యం. రుక్మిణీ కృష్ణుల పుత్రుడకు ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని చతుర్వ్యూహంలోని ప్రద్యుమ్నుడే అని నిరూపించుటకు శ్రీల జీవ గోస్వామి తన కృష్ణ సందర్భం అనుచ్ఛేదము 87 గ్రంథంలో గోపాల తపన్యూపనిషత్తు 2.40 నందలి ఈ క్రింది శ్లోకంను ఉదహరించింది. యత్రాసో సంస్థితః కృష్ణ స్త్రీభిః శక్త్యా సమాహితః రామానిరుద్ధ ప్రద్యుమ్నై రుక్మిణ్యా సహితో విభుః. అచట అంటే ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తి శ్రీమద్ భాగవతం నందలి ప్రస్తుత శ్లోక సందర్భం అనుసరించి కృష్ణ సందర్భం అను గ్రంథమును ఇంకా ఇట్లా వివరించినది. రుద్రుడు తన క్రోధంతో దగ్ధమునొచ్చిన మన్మధుడు ఇంద్రుని ఆధీనంలో ఉన్నట్టి దేవత. ఈ మన్మధుడు ఆది కామదేవుడకు ప్రద్యుమ్ని అంశ. ఇక ప్రద్యుమ్నుడు వాసుదేవ అంశ. మన్మధుడు తనంతట తానే నూతన దేహంను పొందజాలని వాడే ప్రద్యుమ్ని దేహంలో ప్రవేశించను. లేనిచో రుద్రుని క్రోధంచే దగ్ధమైనందున అతడు సదా శరీర రహితముగా ఉండవలసి వచ్చేటిది. శ్రీకృష్ణుని తొలిపుత్రుడకు ప్రద్యుమ్ని పరిపూర్ణ స్థితిని శ్రీల ప్రభుపాదులు శ్రీమద్ భాగవత వ్యాఖ్యానంలో 1.14.30 ఇట్లు ధ్రువపరిచిది. ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు కూడా భగవదంశలే. అందువలన వారు కూడా విష్ణుతత్వములై ఉన్నారు. ద్వారక యందు వాసుదేవుడు తన అంశలకు సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను ముగ్గురితో కూడి దివ్య లీలానురక్తుడై ఉండెను. అందువలన వారిలో ప్రతి ఒక్కరిని భగవంతుడియే అని సంబోధించవచ్చును. జాంబవతితో శ్రీకృష్ణుని వివాహమునకు పూర్వమే, అట్లే ఆ దేవదేవుని ఇతర వివాహములకు పూర్వమే ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి గర్భంలో జన్మించినని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. తదనంతరము ప్రద్యుమ్నుడు శంబరుని ప్రసాదం నుండి తిరిగి వచ్చెను. కాని ఎటువంటి త్రెంపు లేకుండాటకే సుఖదేవ గోస్వామి ఇతర పత్నులతో శ్రీకృష్ణుని లీలను వర్ణించుటకు ముందు ప్రద్యుమ్నుని చరిత్రను పూర్తిగా వర్ణించెను. ప్రద్యుమ్నాంశంగా ఇప్పుడు ప్రకటమైనటి కామదేవుడు వాసుదేవుడే. అధిష్టాన దేవత అయినటి చిత్తం నుండి ప్రభవించినందున అట్లే అతడు వ్రజోత్పత్తికి కారణమైనందునను వాసుదేవాంశయేనని శ్రీల శ్రీధర స్వామి తెలిపిరి. వ్రజన్నాచాస్మి కందర్ప. వ్రజోత్పత్తి కారణములలో నేను మన్మధును అని శ్రీకృష్ణుడు భగవద్గీత 10.28 అందు పలికింది. హరే కృష్ణ. ఓకే, సో సుఖదేవ గోస్వామి ఫర్దర్గా ఇప్పుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్న తర్వాత జరిగినటువంటి స్టోరీలని, కథలని, లీలల్ని వివరించబోతున్నారు. అయితే ముందుగా ప్రద్యుమ్నుడి గురించి చెప్తున్నారు. ప్రద్యుమ్నుడు పుట్టిన తరువాత ఇంకా చాలా విషయాలు జరిగినాయి.
కృష్ణుడు వేరే వివాహాలు చేసుకోవడం, జాంబవతిని చేసుకోవడం, సత్యభామను చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కూడా మళ్ళీ చెప్పకుండా ప్రద్యుమ్నుడు పుట్టారు, ప్రద్యుమ్నుడు వెళ్ళిపోయారు అని చెప్పి సత్యభామను వివాహం చేసుకోవడం, తర్వాత జాంబవతిని వివాహం చేసుకోవడం, తర్వాత కృష్ణుడు చేసినటువంటి శమంతక పని లీల, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ప్రద్యుమ్నుడి గురించి ఇక్కడే మర్చిపోతాం. ప్రద్యుమ్నుడికి గురించి మళ్ళీ ఎప్పుడో తర్వాత వస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఏదో యుక్త వయసుకి ప్రద్యుమ్నుడు వచ్చి తిరిగి ద్వారకకి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ప్రద్యుమ్నుడి గురించి మాట్లాడాలి. ఈ మధ్యలో జరిగిన విషయాలన్నీ అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. కంటిన్యూషన్ పోతుంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి ఏం చేశారు, ముందు ప్రద్యుమ్నుడి గురించి చెప్పేశారు. ఓకే, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు అంటే పుట్టినప్పటి నుంచి తిరిగి యుక్త వయసు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఉన్నటువంటి స్టోరీ మొత్తం కూడా ఒకే కథలో చెప్పేశారు. ఇక గ్యాప్ లేకుండా అన్నీ అర్థమైపోవాలి అని చెప్పేసి ప్రద్యుమ్నుడికి సంబంధించి. అయితే ఈ ప్రద్యుమ్నుడు ఎవరో కాదు, చతుర్వ్యూహంలో ఉన్నటువంటి ప్రద్యుమ్నుడే ఈ ప్రద్యుమ్నుడు. ఓకే, ఎవరు చతుర్వ్యూహం? వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధ. అనిరుద్ధుడు. అనిరుద్ధుడు. ఓకే, వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ. ప్రద్యుమ్న, అనిరుద్ధుడు. ఓకే, ఈ నలుగురు కూడా ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క విస్తారాలు, చతుర్వ్యూహం. చతుర్వ్యూహం. ఓకే, శ్రీకృష్ణుడి యొక్క విస్తారాలు. మామూలుగా మనం చూస్తే శ్రీకృష్ణుడు మొదటిగా ఈ చతుర్వ్యూహంలో విస్తరించడం, అంటే చతుర్వ్యూహానికంటే ముందు అసలు యాక్చువల్గా సంకర్షణుడిగా విస్తరించారు. ఓకే, ఆ తర్వాత చతుర్వ్యూహంగా విస్తరించడం అనేటువంటి జరిగింది. చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం విస్తరించడం అనేటువంటి జరిగింది. ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణువు రావడం అనేటువంటి జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎన్నో అంశం అవుతుంది కారణోదక సాయి విష్ణువు కృష్ణుల్లో? అక్కడ చతుర్వ్యూహం ఇద్దరు ఎనిమిదో అంశం అయింది ప్రభుజీ. మొదటి అంశ సంకర్షణుడు, 10 మంది. అంశ సంకర్షణుడు, రెండవ అంశ చతుర్వ్యూహంలో ఉన్న సంకర్షణుడు, మూడవ అంశ రెండవ చతుర్వ్యూహంలో ఉన్న సంకర్షణుడు, నాలుగవ అంశ కారణోదక సాయి విష్ణు. మళ్ళీ నలుగురు. నాలుగవ అంశ కారణోదక సాయి విష్ణువు. ఏ కారణోదక సాయి విష్ణువు అయితే సమస్త బ్రహ్మాండాలకి మూల కారణము, ఆ కారణోదక సాయి విష్ణువు భగవంతుడి యొక్క నాలుగవ అంశ. అంశలో 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 అంశ. ఓకే, సో ఈ కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక విష్ణువు, ఆ తర్వాత క్షీరోదక విష్ణువు రావడం అనేటువంటి జరిగింది. మనల్ని పాలించేటువంటి, మనల్ని అందరికీ కూడా ఈ భౌతిక విశ్వ నిర్వహణ మొత్తం జరుపుతున్నటువంటి ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణువు వచ్చేసి 6వ అంశ. ఓకే, కృష్ణుడి యొక్క 6వ అంశ. అందుకని కృష్ణుడు నా అంశలో 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 అంశ మాత్రం సరిపోతుంది ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని కూడా నిర్వహించడానికి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలోనే తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అయితే యాక్చువల్గా మరి ఎందుకు ప్రద్యుమ్నుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించారు కామదేవుడు? కామదేవుడు అంటే కందర్ప, మన్మధుడు. యాక్చువల్గా ఈ మన్మధుడు శివుడి యొక్క తపస్సుని భంగం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. కామభావాన్ని, మన్మధుడు బాణం వేశారంటే ఎవరి మనసులో అయినా సరే కామభావం రావాల్సిందే కదండి. కృష్ణుడు ఎంతో తపస్సు చేస్తుంటే, శివుడు ఎంతో తపస్సు చేస్తుంటే శివుడి మనసులో కామభావాన్ని కలిగించారు. నేను ఇంత కష్టపడి నేను ఇది చేస్తుంటే నువ్వు నా హృదయంలో కామభావాన్ని సృష్టిస్తావా అని చెప్పేసి మూడో కన్ను తెరిచేసి ఒక్కసారిగా మన్మధుడిని భస్మం చేసేశారు శివుడు. ఒక్కసారి మూడవ కన్నుతోటి భస్మం కాబడినటువంటి మన్మధుడు మళ్ళీ తిరిగి శరీరాన్ని పొందలేడు. అలాంటి పరిస్థితి, తనకంటూ ఒక శరీరాన్ని తను పొందలేడు, ఎవరో ఒక శరీరాన్ని ఆశ్రయించాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ప్రద్యుమ్నుడి శరీరాన్ని ఆశ్రయించాడు. అందుకని దీన్ని ప్రద్యుమ్నుడు యాక్చువల్ ప్రద్యుమ్నుడే, కానీ ఆయన శరీరంలో మన్మధుడు కూడా ఉన్నారు. ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు. ఓకే, మన్మధుడు ఉన్నారు, ప్రద్యుమ్నుడు ఉన్నారు. ఓకే, అందుకని ప్రద్యుమ్నుడి అంశగా మన్మధుడు రావడం అనేటువంటి జరిగింది. చైతన్య చరితామృతంలో కూడా, చైతన్య లీలల్లో కూడా మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి పంచతత్వాలు. ఓకే, అద్వైతాచారి విష్ణు శివుడు ఇద్దరూ కలిసి ఉన్నారు అందులో, అద్వైతాచారి శరీరంలో. ఓకే, సో ఈ విధంగా
చాలా మంది అలా డ్యూయల్ అంటే ఇద్దరిద్దరు కలిసి ఒకే శరీరంలో ఉండడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకే, అది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అలా జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ప్రద్యుమ్నుడి దగ్గర ప్రద్యుమ్నుడి శరీరంలో మన్మధుడు కూడా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి ప్రద్యుమ్నుడు భగవంతుడి యొక్క విస్తారం కాబట్టి, డైరెక్ట్ విస్తారం. ఓకే, భగవంతుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి విస్తారం కాబట్టి ఈ ప్రద్యుమ్నుడు కూడా విష్ణుతత్వమే. ప్రద్యుమ్నుడికి భగవంతుడికి ఏం తేడా లేదు. ఎందుకు? భగవంతుడి యొక్క విస్తారమే, కాకపోతే అంశలో అంశ. ఓకే, అంత మాత్రాన భగవంతుడితో సమానం కాకుండా పూర్వం సమానమే. అందుకనే ప్రద్యుమ్నుడు కానీ, అనిరుద్ధుడు కానీ, సంకర్షణుడు కానీ, వాసుదేవుడు కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలే. కాబట్టి వీళ్ళందరూ కూడా విష్ణు తత్వాలు. ఓకే, సో ఇది ఇది యాక్చువల్గా అందుకనే మనం యాక్చువల్గా తులసి ఆఫర్ చేస్తాం కదా. మనం తులసి మనం మామూలుగా ఎవరికి ఆఫర్ చేస్తామంటే కేవలం విష్ణు తత్వాలకే ఆఫర్ చేస్తాం. ఈవెన్ పంచతత్వలో కూడా సారీ చైతన్య మహాప్రభు ఉన్నారు, నిత్యానంద ప్రభు ఉన్నారు, అద్వైతాచారి ఉన్నారు, తర్వాత గదాధర్ పండిత్ ఉన్నారు, శ్రీవాసాచారి ఉన్నారు. కానీ మనము తులసిని ఆఫర్ చేయాలంటే ఎవరెవరికి ఆఫర్ చేయొచ్చు? చైతన్య ప్రభు, చైతన్య మహాప్రభుకి, నిత్యానంద మహాప్రభుకి, ఉమ్, ఇద్దరికే ప్రభుజీ. చైతన్య మహాప్రభుకి, నిత్యానంద మహాప్రభుకి, నిత్యానంద ద్వైతాచారికి కూడా ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన కూడా విష్ణు తత్వం కాబట్టి. అంటే విష్ణుతత్వం. శివుడు కూడా ఉంటారన్నారు ప్రభుజీ. శివుడు ఉన్నా కూడా ఆయన కూడా విష్ణు తత్వమే కదా. ఓకే ఓకే విష్ణు ప్రభుజీ. తత్వము శివుడి తత్వం కాబట్టి ఆఫర్ చేయొచ్చు. కానీ చాలా మంది ఓన్లీ చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి చేస్తారు. ఓకే, సరిపోతుంది. ఓకే, అంతవరకు సరిపోతుంది. ఎందుకంటే అక్కడ భగవంతుళ్ళ ఆయన ప్రవర్తించలేదు, ఎవరూ ప్రవర్తించలేదు అనుకోండి. భగవంతుళ్ళ ఎవరు కూడా చేయలేదు. వాళ్ళు కేవలం భక్తుల్లానే వచ్చారు, ప్రచారం కోసం వచ్చారు. ఓకే, అందుకనే చేయలేదు. కాబట్టి అనిరుద్ధుడు కూడా విష్ణుతత్వమే. అనిరుద్ధుడికి కూడా మనం తులసి ఆఫర్ చేయొచ్చు. ఓకే, అనిరుద్ధుడికి తులసి ఆఫర్ చేయొచ్చు. చతుర్వ్యూహంలో ఎవరికైనా సరే మనం తులసిని ఆఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మద. సయేవ జాతో వైదర్భ్యాం కృష్ణ వీర్య సముద్భవః సయేవ జాతో వైదర్భ్యాం కృష్ణ వీర్య సముద్భవః ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో సర్వతో నవమః పితుః. ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో నవమః పితుః. అతడు శ్రీకృష్ణుని వీర్యము వలన వైదర్భి గర్భమునందు జన్మించిన వాడై ప్రద్యుమ్నుడు నామమును బడసెను. ప్రద్యుమ్నుడు దేనిలోనూ తండ్రికి తీసిపోలేదు. అరే సో ఈయన ఏం చేశారు? ప్రద్యుమ్నుడు మామూలుగానే ఈయన భగవంతుడి యొక్క అంశ కాబట్టి ఇక్కడ కృష్ణుడి యొక్క వీర్యాన్ని ఆశ్రయించారు. ఓకే, కృష్ణుడి వీర్యం ద్వారా ఆయన వైదర్భి అంటే రుక్మిణీదేవి గర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. సో ఈయన రుక్మిణీదేవిగా పుత్రుడుగా ప్రద్యుమ్నుడు అనేటువంటి నామాన్ని పొందడం అనేటువంటి జరిగింది. ఈయన తండ్రితో సమానమైనటువంటి అందాన్ని, తండ్రితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలని కలిగి ఉన్నారు. ఎవరు తండ్రి అంటే కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం. శిరీషమాదారి. తం శంభర కామరూపీ హృత్వా తోకమనిర్దశం తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్దశం సవిదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోధన్వత్యగాద్రుహం. సవిదిత్వాత్మానః శత్రుం ప్రాస్యోదన్వత్య గాద్గృహం. కామరూపియగు శంబరాసురుడు పుట్టిన 10 రోజుల్లోపే ఆ శిశువును అపహరించిన వాడై వానిని తన శత్రువుగా భావించి సముద్రమున పడవేసి గృహమునకు మరలెను. భాష్యము. విష్ణు పురాణమును అనుసరించి ప్రద్యుమ్నుడు పుట్టిన 6వ రోజున అపహరించబడెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ. 10 రోజుల లోపు అని అన్నారు. 10 రోజుల లోపు అంటే అది 7 రోజులు కావచ్చు, 8 రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు, 6 రోజులు కావచ్చు. విష్ణు పురాణంలో మనకి కరెక్ట్గా ఎన్ని రోజులు అనేటువంటి విషయాన్ని చెప్పబడింది. 6 రోజులు. పుట్టిన 6వ రోజున అపహరించేసేసాడు. ఎవరు?
శంభరాసురుడు. శంభరాసురుడు. శంభరాసురుడు ఎందుకు అపహరించారు? యాక్చువల్గా ఆయన కామరూపేట. కామరూపి అంటే ఇప్పుడు ఆయనకి ప్రద్యుమ్నుడు శత్రువు అని అనుకున్నాడు. ఆయనకి తెలిసింది కృష్ణుడికి రుక్మిణికి జన్మించినటువంటి ప్రద్యుమ్నుడు ఎవరైతే ఉన్నారో ఆయన నా శత్రువు అని ఆయన తెలుసుకొని శత్రువులు శేషం ఉంచకుండా ఏం చేస్తారు? అసురు ప్రవృత్తి ఎలా ఉంటుందండి? అసురు ప్రవృత్తి శత్రుశేషం మిగలకూడదు. ఏదైనా మిగలచ్చు కానీ శత్రుశేషం మాత్రం మిగలకూడదు. ఓకే, అందుకని ఏం చేశాడు ఆయన? శంభరాసురుడు 6 రోజులు, పుట్టిన 6వ రోజునే ఇన్ని అపహరించి సముద్రంలో పడేశాడు. ఓకే, సముద్రంలో పడేశాడు. ఓకే, రుక్మిణీదేవికి పాపం 6 రోజుల బాలుడు మిస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. హైమవతి మాతది. తం నిర్జఘార బలవాన్ మీనః సోప్యపరై సహ. తం తం నిర్జగార బలవాన్ ఒక నిమిషం మాతది. తం నిర్జగార బలవాన్ మీనస్సోప్యపరై సహ. తం నిత్యగార బలవాన్ మీనా సోప్యపరై సహా మృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః. తో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః. హరే కృష్ణ ప్రభు. మహాబలవంతమైన మత్స్యం ఒకటి ప్రద్యుమ్ని మింగెను. అది ఇతర మత్స్యములతో పాటు జాలరుల వల్ల చిక్కుకొని వారిచే గ్రహించబడెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో ఆ సముద్రంలో పడేస్తే ఆ బాలుడిని ఒక మత్స్యం మింగేసింది, ఒక మీనం. ఓకే, మింగేస్తే దానిని ఒక జాలరుడు పట్టుకొని ఆ చేపని తీసుకున్నాడు. నెక్స్ట్ 5వ శ్లోకం. సునీత కంఠమని అన్నమాట. తం శంభరాయ కైవర్త ఉపాజహ్రూరుపాయనం. తం శంబరాయ కైవర్త ఉపాజహ్రురుపాయనం. సుధామహానసం నీత్వా వధ్యన్ సుదితినాద్భుతం. సూదామహానసం నీత్వా వద్యన్ సుదితినాద్భుతం. భావము: మత్స్యకారులు అట్టి అద్భుతమగు మత్స్యమును శంబరునికి కానుకగా వసగిరి. అప్పుడు వాని వంటవారు దానిని వంటశాలకు తెచ్చి కషాయవాని కత్తితో కోసిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, సో శంబరునికి కానుకగా ఇచ్చేశారు. అంటే యాక్చువల్గా శంబరుడే ఆ శిశువుని తీసుకెళ్ళి నీళ్ళలో వేశాడు. శంబరుడి రాజ్యంలో ఉన్నటువంటి మత్స్యకారుడికి దొరికింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరే గొప్పది దొరికితే అది పోయి రాజుకి కానుకగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ మత్స్యకారుడు శంబరునికి ఇచ్చారు. అయితే దానిని వంటశాలకు తీసుకొచ్చి కత్తితో కోసారు. ఓకే, అప్పుడు నెక్స్ట్ 6వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యైన్యవేదయన్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం. దృష్ట్వా తదుదరే బాలం మాయావచ్చైన్యవేదయన్. నారదో కథయత్ సర్వం తస్యాశంకితచేతసః. నారదో కథయచ్చర్యం తస్యాః శంకితచేతసః. బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం. బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావం. మత్స్యము ఉదరమున మగ శిశువుని గాంచిన వంటవారు వానిని మాయావతికి వసగిరి. దానికి ఆమె ఆశ్చర్యచకితురాలు కాక నారద మునిని అతడకు వచ్చి ఆ బాలుని జన్మము గురించి అతడు మత్స్య ఉదరములో ప్రవేశించిన విధముల గురించి పూర్తిగా ఆమెకు వివరించెను. హరే కృష్ణ ప్రభుజీ. మత్స్య ఉదరంలో నుంచి వచ్చినటువంటి మగ శిశువుని చూసినటువంటి వంట వాళ్ళు ఆ మగ శిశువుని తీసుకెళ్లి మాయావతి అనేటువంటి ఆమెకి ఇచ్చేశారు. ఓకే, సో ఏ విధంగా ప్రద్యుమ్నుడు ఎలా ప్రయాణం చేస్తూ ఎక్కడికి చేరారో చూడండి. ఓకే, ప్రద్యుమ్నుడు భగవంతుడి వీర్యం నుంచి రుక్మిణీదేవి గర్భంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి ప్రద్యుమ్నుడుగా అవతరించారు. అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళారు. చేప పిల్లను మింగడం జరిగింది. ఆ చేపని మత్స్యకారులు తీసుకొచ్చి శంభరుడికి ఇస్తే దాన్ని కిచెన్లో వంట చేసేటువంటి వాళ్ళు కత్తితో కోస్తే అక్కడి నుంచి మాయావతి చేతికి చేరడం అనేటువంటిది జరిగింది. ఓకే,
ఎప్పుడైతే ఈ మాయావతి చేతికి ఈ బాలుడు దొరికారో ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఒక చేప పొట్టలోంచి బాలుడు రావడం ఏంటి అని ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఇక నారదుడు అక్కడికి వచ్చి ఆ బాలుడి యొక్క జన్మం గురించి మొత్తం కూడా వివరించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా ఆయన మత్స్య ఉదరంలోకి వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా ఆమెకి వివరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈమె ఎవరో కాదు, రతీదేవి. ఓకే, కామదేవుడి యొక్క భార్య. నెక్స్ట్ సర్వారాధ్యమాత. సాచ కామస్య వైపత్ని రతిర్నామ యశస్విని. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సాచ కామస్య వైపత్ని రతిర్నామాయ యశస్విని. పత్యుర్నిర్దగ్ధ దేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి. ప్రత్యర్నిగ్ధ దేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి. నిరూపితా శంభరేణ సాసుధౌదన సాధనే. నిరూపిత సంబరేణ సాసుధౌధన సాధనే. కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే. కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే. ప్రభుపాదుల వారి భావం. మాయావతి నిజమునకు మన్మధుని పత్నియగు రతీదేవి. పూర్వదేహము దగ్ధము కాగా తన భర్త నూతన దేహమును పొందుటకై ప్రతీక్షించుచు ఆమె శంబరునిచే వంటకత్తెగా నియమింపబడెను. ఆ శిశువు వాస్తవమునకు కామదేవుడని ఎరిగినదై ఆమె అతని ఏడ ప్రేమ భావమును చూపసాగాను. భాష్యం. ఈ కథను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లు వివరించిరి. మన్మధుని దేహము దగ్ధమైనంతటా అతడు వేరొక దేహమును పొందుటకై రతీదేవి శిశువును ప్రార్థించినది. శంబరుడు కూడా రతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుని కడకి వచ్చింది. శివుడు అతన్ని ప్రార్థించింది. శంబరుడు కూడా వరార్థి అయి శివుని కడకు వచ్చి ఉండెను. శివుడు అతనిని మొదట గుర్తించి వరమును కోరుకొమ్ము అని పలకగా రతీదేవిని గాంచి పరవశుడైన శంబరుడు ఆమెను వరముగా కోరికనను. శివుడు దాన్ని అనుగ్రహించను. పిదప శివుడు తీవ్రముగా రోధించుచున్నట్టి రతీదేవితో ఇతనితో పాటు విడులుము, ఇతను ఇంటనే నీవు కోరినది పొందగలవు అని ఓరడించుచూ పలికెను. తదనంతరం రతీదేవి తన మాయచే శంబరుని మోహపరిచినదై మాయావతి పేరట అతని ఇంటిలో నిష్కళంకముగా నివసింపసాగినది. థ్యాంక్ యూ. ఓకే, సో శివుడు మన్మధుడిని దగ్ధం చేసినప్పుడు మరి రతీదేవి శివుణ్ణి ప్రార్థించడం అనేటువంటి జరిగింది, తిరిగి తన భర్తను పొందడం కోసం. ఓకే, సో శంభరుడు శివుడి దగ్గరికి చేరి ఆయన కూడా కోరిక కోరితే ఆయనకు కలిగినటువంటి కోరిక ఏంటంటే రతీదేవి మీద కామభావం. ఓకే, సో శివుడు దాన్ని అనుగ్రహించడం జరిగింది. కానీ రతీదేవి మన్మధుడి కోసం అడుగుతుంది. అందుకని శివుడు ఏమన్నారు, నువ్వు శంభరుడి దగ్గరికి వెళ్తేనే, అక్కడ ఉంటేనే నీ మన్మధుడు నీకు దొరుకుతాడు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఓకే, సో అయితే యాక్చువల్గా ఈమె ఇంతకాలంగా మన్మధుడు ఎప్పుడు శరీరం తీసుకుని వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఓకే, సో మన్మధుడు నూతన శరీరాన్ని తీసుకోవాలి, తన భర్త నూతన శరీరాన్ని తీసుకోవాలి. అందుకోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. శంభరుని ఇంట్లోనే ఆమె వంటగత్తెగా ఆమె నియమింపబడము, ఆ తర్వాత ఆ శిశువే తన భర్త అని తెలుసుకున్నటువంటి ఆమెకి ఆ శిశువు మీద ప్రేమానురాగాలు చాలా ఎక్కువగా చూపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం. నరసింహారావు ప్రభు. నాతి దీర్ఘేన కాలేన సకార్ష్ణీరూఢ యౌవన. నాతి దీర్ఘేన కాలేన సకారుష్టి రూఢ యౌవన. జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం. జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం. ఈ శ్రీకృష్ణ తనయుడు ప్రద్యుమ్నుడు కొలది సమయములోనే పూర్ణ యవనముకు బడిసిన వాడే తనను వీక్షించని స్త్రీలందరకు మోహనమును కలిగింపసాగెను. ఇతరులో 2 క్వాలిటీలు ప్రద్యుమ్నుడు. ఒకటి స్వయంగా భగవంతుడి యొక్క విస్తారం ప్రద్యుమ్నుడు. రెండవది స్వయంగా శ్రీకృష్ణుడికి పుత్రుడుగా జన్మించాడు. మూడవది కామదేవుడు ప్రవేశించారు ఆయన శరీరంలోకి. ప్రద్యుమ్నుడికి అంశగా కామదేవుడుగా కూడా ఆ శరీరంలోనే ఉంటున్నారు. ఇంకా అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. కృష్ణుడిలో ఉన్నటువంటి అందము ఉంటుంది,
కామదేవుడు విభజిస్తున్నారు కాబట్టి ఎవరినైనా సరే సమ్మోహనపరచగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది, ఆకర్షించగలిగేటువంటి శక్తి కూడా ఆయనలో ఉంది. ప్రద్యుమ్నుడు కొంచెం కొంచెంగా పెరిగి యవ్వన దశకి వచ్చేసరికి ఆయన్ని ఎవరైనా చూసి ఆ మోహానికి మోహాన్ని కలిగించే విధంగా ఆయన అందం అనేటువంటిది ఉంది, ప్రద్యుమ్నుడి అందం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ లతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాతం పతిం పద్మదళాయతే క్షణం సాతం పతిం పద్మదళాయ తే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవ్రీడహాసోత్తభితభృతి వేక్షతి సవ్రీడ హాసోత్తభితభృవేక్షతి బ్రువతే ప్రీత్యోపతస్తే పతిరంగ సౌరతై. ప్రీత్యోపతస్తే రతిరంగ సౌరతై. రాజా అప్పుడు పద్మదళ నేత్రుడు దీర్ఘబాహుడు నరలోక సుందరుడు నగు తన భర్తను ప్రేమతో సమీపించిన మాయావతి సిగ్గుతో దరహాసమును చిందించుచు కనుబొమ్ములను కదిలించుచు నానా విధములకు కామభావములను ప్రదర్శించెను. భాష్యం. మాయావతి తన నిజమైన ఉనికిని తెలుపక మునిపే ప్రద్యుమ్నుని ఎడ కామాకర్షణను ప్రదర్శించెను. సహజముగానే ఇది తొలుత కొంత కలవరమును కలిగించెను. ఈ విషయము రాబో శ్లోకములలో తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. ప్రద్యుమ్నుడిని మాయావతే ఇంతకాలం చూసుకుంటూ ఉంది, ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉంది. ప్రద్యుమ్నుడికి మాయావతి ఒక తల్లి భావంలోనే ఉండాలి, ఎందుకంటే పెంచుతుంది కాబట్టి. కానీ ఇక్కడ మాయావతి ఏం చేస్తుంది, ఆయన మీద కామభావాన్ని ప్రదర్శిస్తుంది. అది యాక్చువల్గా ప్రద్యుమ్నుడు ఎవరు, మాయావతి ఎవరు అనేటువంటి విషయము ముందు వాళ్ళకి తెలియాలి. తెలియకపోయేసరికి ఎందుకు ఇంతకాలం లేని ఫీలింగ్స్ ఏమి ఇప్పుడు ఒక్కసారి చూపిస్తుంది అనేటువంటి విషయం మీద ఆయనకి ఆశ్చర్యం కలిగింది ప్రద్యుమ్నుడికి. ఓకే, సో దాంతో ప్రద్యుమ్నుడు ఇప్పుడు ఆమె ఏమంటాడో చూద్దాం. నెక్స్ట్ 11వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. తమాహ భగవాన్ కార్ష్ణీ తమాహ భగవాన్ కార్ష్ణీం మాతస్తే మతిరణ్యత. ప్రభుజీ నేనేనా ప్రభుజీ? ఓకే. తామహ భగవాన్ ఆర్కిష్టి మాతస్తే మతిరన్యత. తామాహ భగవాన్ కార్ష్ణీ మాతస్తే మతిరణ్యత. తామహ భగవానార్కిష్టి మాతస్తే మతిరన్యత. మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీయత. మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీయత. అప్పుడు ప్రద్యుమ్నుడు ఆమెతో, తల్లి, నీ ప్రవృత్తి మారినది, మాతృభావమును అతిక్రమించిన దానవై నీవు ప్రేయసి వలె వర్తించుతున్నావు అని పలికెను. హరే కృష్ణ ప్రభు. ఇంతకాలం మాతృభావాన్ని చూపించినటువంటి నువ్వు ఒక్కసారిగా ప్రేయసి భావం చూపిస్తున్నావు ఏంటి అని ఆశ్చర్యపోయి ప్రద్యుమ్నుడు ఆమెని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ మాయావతి ఏం చేస్తుందో చూద్దాం, ఏం మాట్లాడుతుందో చూద్దాం. 12 సత్యవతి మాతాజీ. రతిరువాచ భవాన్నారాయణ సుతః శంభరేణాహృతో గృహత్. అహం తేధికృతా పత్ని రతి కామో భవాన్ ప్రభో. రతీదేవి పలికెను, నీవు నారాయణ పుత్రుడవు, పితృగృహము నుండి నీవు అపహరింపబడితివి. హే ప్రభు, నీవు మన్మధుడవు కనుక నేను నీ పత్నియగు రతీదేవిని. హరే కృష్ణ ప్రభు. సో రతీదేవి తనకి నారదుడు చెప్పినటువంటి వృత్తాంతం మొత్తం కూడా ఆమె చెప్పేసింది. ఏమిటిది, నీవు నారాయణుని పుత్రుడవు, నారాయణుడి యొక్క పుత్రుడు అంటే కృష్ణుడి యొక్క పుత్రుడు.
పితృగృహము నుండి నీవు శంభరునిచే అపహరించబడివి. హే ప్రభు, నీవు మన్మధుడువు కనుక నేను నీ యొక్క పత్ని అయినటువంటి రతీదేవిని అనేటువంటి విషయం చెప్తుంది. నేను నీ తల్లిని కాదు, నేను నీకు పత్నిని అనేటువంటి విషయాన్ని చెప్తుంది. నువ్వు ఏ విధంగా ఆవిర్భవించావు కృష్ణుడి పుత్రుడుగా అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. నెక్స్ట్ 13వ శ్లోకం. అక్షర సౌజన్యమ ఏషత్వా నిర్ధశం సింధా వక్షిపచ్చంభరోసురా నిర్దశం సింద పక్షి పచ్చంబరోసురః మత్స్యోగ్రసీతధుదరాన్ ఇతః ప్రాప్తో భవాన్ ప్రభో. మత్స్యోగ్రసితః ప్రాప్తో భవాన్ ప్రభో. నీకు 10 రోజులైనను నిండక మునిపే శంబరాసురుడు నిన్ను సముద్రంలో పడవేసినాడు. అప్పుడు ఒక మత్స్యము నిన్ను మృంగినది. హే ప్రభు, ఇచ్చటనే నేను నిన్ను ఆ మత్స్యోదరం నుండి పొంది తిని. హరే కృష్ణ ప్రభుజీ. తండ్రి, నువ్వు నాకు భర్తవి, కానీ నీకు 10 రోజుల వయసు కంటే కూడా ముందే నిన్ను శంభరాసురుడు నీళ్ళలో పడేస్తే దాన్ని మత్స్యం మింగితే ఆ మత్స్యం ఉదరంలో నుంచి నేను నిన్ను ఇక్కడనే పొందాను, శంభరాసురుడి దగ్గరనే నేను నిన్ను పొందాను అనేటువంటి విషయం చెప్తుంది. నెక్స్ట్ 14 అమృతమాత. తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః. తమీమం జహి దుర్ధరం దుర్జయం శత్రుమాత్మనః. మాయాశతవిధం తం చ మాయాభిర్మోహనాదిభిః. మాయాశతవిధం తం చ మాయాభిర్మోహనాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ. దుర్జయుడు నీ శత్రువు, భయంకరుడు నగు ఈ శంభరుని ఇప్పుడు వధింపుము. అతడు శతమాయ విద్యల నెరిగినప్పటికీ మోహనాది పద్ధతులచే నీవు వాణిని ఓడింపవచ్చును. హరే కృష్ణ. సో దుర్జయుడు అంటే శంభరాసురుడా ప్రభుజీ? శంభరాసురుడు గురించి, శంభరాసురుడు ఓడించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్తుంది. శంభరాసురుడు చాలా దుర్జయుడు, నీ శత్రువు, భయంకరుడు అయినటువంటి ఈ శంభరుడు ఆయన ఇప్పుడు నువ్వు వధించాలి. కానీ ఆయన వధించడం చాలా కష్టం. ఆయనకి మాయా విద్యలు ఉన్నాయి ఆయన దగ్గర 100 రకాల మాయ విద్యలు తెలుసు ఆయనకి. ఆయన్ని ఎవరు చంపాలనే ప్రయత్నం చేసినా కానీ చంపలేరు. అయితే ఆయన్ని చంపాలంటే నువ్వు మోహన పద్ధతుల ద్వారా ఆయన్ని ఓడించాలి అని చెప్తుంది. ఓకే, అంటే శంభరాసురుణ్ణి వధించడానికి అవసరమైనటువంటి, అంటే ఆయనకు 100 మాయలు తెలిస్తే 100 మాయలకి మించినటువంటి మాయ విద్య ఇప్పుడు రతీదేవి ఆయనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 15వ శ్లోకం. శేషరత్నం మాత. పరిశోచతి తే మాత కురరీవ గత ప్రజా. పరిశోచతి తే మాత కురరీవ గత ప్రజా. పుత్ర స్నేహ కులాదీనా వివత్స గౌరివాతురా. పుత్ర స్నేహ కులాదీనా వివత్స గౌరివాతురా. పుత్రుని కోల్పోయిన నీ దీనురాలగు తల్లి కురురి పక్షి వలె రోధించుతున్నది. దూడను పోగొట్టుకున్న ఆవు వలె ఆమె పుత్రుని పట్ల ప్రేమతో ఆతురత కలిగి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఏ విధంగా అయితే దూడను కోల్పోయినటువంటి ఆవు ఏ విధంగా ఏడుస్తుందో, ఒక పక్షి కూడా తన బిడ్డను కోల్పోతే ఏ విధంగా ఏడుస్తుందో, కురురు పక్షి అట ఎలా ఏడుస్తుందో, అలా నిన్ను కోల్పోయినటువంటి నీ తల్లి రుక్మిణీదేవి కూడా అలానే రోధిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 16 మంజులత మాతాజీ. ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే. ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే. మాయావతీ మహామాయాం సర్వమాయా వినాశినం. మాయావతీ మహామాయాం సర్వమాయా వినాశినీం. శుకదేవ గోస్వామి పలికెను. మాయావతి ఈ విధముగా పలికి మహాత్ముడగు ప్రద్యుమ్నునికి సకల మాయా వినాశినియగు మహామాయ అనేది విద్యను ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
ఓకే. సో మాయావతి అంటే ఎవరు? రతీదేవి. ఓకే. ప్రద్యుమ్నుడికి సకల మాయా వినాశిని ఒక మహామాయ అనేటువంటి విద్యని, అంటే నువ్వు ఎన్ని రకాల మాయలు ప్రదర్శించినా కానీ ఏ మాయనైనా సరే ఎదుర్కోగలిగినటువంటి మహామాయ విద్యని నేర్పించింది సారీ ప్రద్యుమ్నుడికి. నెక్స్ట్ నిర్మోహ గంగమ్మ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. సచ సంభరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్. సచ శంబరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్. అవిషహ్యైస్తమాక్షేపై క్షిపన్ సంజనయన్ కలిం. అవిషహైత్సమాక్షేపై క్షిపన్ సంజనయన్ కలిం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అప్పుడు ప్రద్యుమ్నుడు శంబరుని సమీపించి వివాదమును కలుగజేయుటకై సహింపరాని అవమానకర వాక్కులను పలుకుచూ అతనిని యుద్ధమునకు ఆహ్వానించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరి సో కృష్ణ. ప్రద్యుమ్నుడికి మొత్తం స్టోరీ తెలిసిపోయింది కాబట్టి ఈ శంబరుని ఇప్పుడు సంహరించాలి అనేటువంటి విషయం ఆయనకి తక్షణ కర్తవ్యం. అందుకని శంబరుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు? ఆయన సహింపలేనటువంటి వాక్కులను మాట్లాడుతున్నాడు. అసహనాన్ని కలిగించేటువంటి అవమానకరమైనటువంటి వాక్కులని మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 18 శ్రీవాణి మాత. సోదిక్షిప్తో దుర్వాచోభిః పదాహత ఇవోరగః. సోదిక్షిప్తో దుర్వాచోభిః పదాహత ఇవోరగః. నిశ్చక్రామ గదాపాణీన్ అమర్షాత్తామ్రలోచనః. నిశ్చక్రామ గదాపాణి అరమర్షాత్తామ్రలోచనః. అట్టి పురుషవాక్కులచే అవమానితుడై శంబరుడు కాలితో త్రొక్కిన పాము వలె కుపితుడయ్యెను. గదను చేపట్టి అతడు అరుణ నేత్రములతో క్రోధముగా బయటకు వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. శంబరుడికి ఎంత కోపం వచ్చింది అని అంటే యాక్చువల్గా పాము యొక్క కోపంతో కంపేర్ చేస్తున్నారు. మామూలుగా అయితే పాముకి చాలా కోపం. పాము మామూలుగా చూసి చూడంగానే బుస కొట్టేస్తుంది, చాలా కోపాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి పాముని తోక తొక్కామనుకోండి ఇంకేం చేస్తుంది? ఆ కోపం ఇంకా పీక్లో ఉంటుంది అనమాట. ఇంకా ఓకే, పాముకి మామూలుగా వచ్చే కోపం కంటే తోకం తొక్కినప్పుడు వచ్చిన కోపం ఇంకా పీక్లో ఉంటుంది అనమాట. అంత పీక్లో ఉందన్నమాట ఇప్పుడు శంబరాసురుడి యొక్క కోపం. పరుష వాక్కులతో అవమానితుడైనటువంటి శంబరుడు కాలితో తొక్కిన పాము వలె కుపితుడయ్యను. గదను చేపట్టి అతడు అరుణ నేత్రములతో క్రోధముగా బయటకు వచ్చును. ఈయన ఆల్రెడీ కాలు దూతున్నాడు. ఓకే, ప్రద్యుమ్నుడు యుద్ధానికి పిలుస్తున్నాడు, పైగా పరుష వాక్కులు మాట్లాడుతున్నాడు. సో కోపంతో శంబరుడు గద తీసుకొని బయటకు వచ్చేసారు. ఓకే, ఇక వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఏ విధంగా ఆ యుద్ధంలో శంబరుణ్ణి సంహరిస్తారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.